నమస్కారం రాకే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం జిల్లా రైతులకు 135.48 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం. నరసరావుపేటలో పవిత్ర రంజాన్ సందర్భంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, కూటమి నేతలు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమం శుక్రవారం నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మరియు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని రైతులకు మెగా చెక్కును అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 2,40,530 రైతు కుటుంబాలకు 135.48 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం నేరుగా ఖాతాల్లోకి జమ అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రైతులు కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యవసాయంలో లాభాలు గడించాలంటే పంట మార్పిడి అనివార్యమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏటా 20,000 రూపాయలు అందిస్తోందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రైతులు పాత పద్ధతులను వీడాలని ఎంపీ పిలుపునిచ్చారు. అందరూ ఒకే రకమైన పంట వేయటం, మితిమీరిన పురుగు మందుల వాడకం, నాణ్యత లేని విత్తనాలు వాడటం వల్ల రైతులు నష్టపోతున్నారు. శాస్త్రీయ పద్ధతులను అవలంబించి సాగు చేయాలి అని ఆయన సూచించారు. బ్యాంక్ అకౌంట్లో 6,000 జమ చేయడం జరుగుతుంది. రెండోసారి ఇప్పటి వరకు 14,000 ఈ సంవత్సరమే ఇవ్వడం జరిగింది. మొత్తానికి 20,000 ప్రతి రైతుల ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. గత 2 ఇన్స్టాల్మెంట్స్ తర్వాత కొంతమంది వచ్చి గ్రీవెన్స్లో వాళ్ళ భూమి వెబ్ల్యాండ్లో కనిపించట్లేదు, వెబ్ల్యాండ్లో రికార్డ్ లేదు కాబట్టి కొంతమందికి పడలేదు, అలా కంప్లైంట్స్ వస్తే మళ్ళీ చెక్ చేసి ఫైల్ పంపించాము. ఈ గ్రామంలో కూడా కొంతమంది ఉండొచ్చు, జిల్లా వ్యాప్తంగా ఈ రకంగా ఉన్నాయి. ఈ రకంగా కొన్ని ఇష్యూస్ వస్తే మొత్తం మళ్ళీ చెక్ చేసుకొని పంపించాము. ఈసారి తప్పకుండా వాళ్ళకి వస్తుంది. గత 2 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏమేమి మిగిలిపోయినాయి అవి కూడా వాళ్ళు కలిపి ఇస్తారని చెప్పారు. ముఖ్యంగా దీనికి ఎందుకు మీకు ఈ డబ్బు ఇస్తున్నామంటే వచ్చే ఖరీఫ్ సీజన్లో మీకు సీడ్ కొనాలంటే, ప్రిపేర్ ఏదో చేయాలంటే, పరికరాలకి అన్నిటికీ కనీసం వర్కింగ్ క్యాపిటల్గా అంటే రోజువారీ ఖర్చులకి ఇది పనికి వస్తుంది అని దాన్ని ఆలోచించేసి ఈ మార్చి నెలలో మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండుంటారు. ఇబ్బంది పడుతూ ఉండిపోయినా కొద్దిగా అంటే వెంటనే అంత తొందరగా రాదు, కానీ ఆదుర్దాగా ఉండుంటారు. ఏమంటే గ్యాస్ వస్తుందా లేదా అని. చాలామందికి ఏమి ఇబ్బంది ఉండదు, గ్యాస్ అందరికీ బాగానే వస్తుంది. ముందు వాళ్ళ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, గ్యాస్ బాగానే వస్తుంది. అయితే మీ అందరికీ అది ఎందుకు చెప్తా ఉన్నానంటే బయట ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే మనం ఇంత ఆదుర్దా పడుతూ ఉన్నాం గ్యాస్ గురించి, కానీ దేశంలో మాత్రం ఎటువంటి కోవిడ్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఎటువంటి విపత్తు వచ్చినా కూడా భోజనం కోసం కానీ ఆహారం కోసం కానీ ఈ దేశంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడట్లేదు. అంటే ముఖ్యంగా రైతులు మన దేశంలో వారు చేసిన కష్టమే దానికి నిదర్శనం. ఒక చేదోడు వాడుగా ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 6,000 పిఎం కిసాన్ కింద 3 విడతల్లో ఇస్తున్నారు. మీ అందరికీ తెలిసింది ఇప్పటికీ 7-8 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అయితే దాన్ని ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంకొక 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొత్తం కలిపి 20,000 రూపాయలు ఈరోజు ప్రతి రైతుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తా ఉన్నారు. మహిళా కలెక్టర్ వేశారు, మీ బాధలు వినటానికి కూడా ఆపకుండా పోతున్నారు. రేపు డిఎంతో మాట్లాడతాం. ఆపద బస్సు 2,000 బస్సు కొత్తవి తెస్తున్నారు. మీకోసమే 2,000 బస్సులు కొత్తవి వస్తున్నాయి. కొత్త బస్సులు వస్తే ఇంకా బస్సులు పెంచుతారు. మీరు ఎక్కడ పోవాలన్నా పోవచ్చు, గుడికి పోవచ్చు, కూతురు దగ్గర పోవచ్చు, కోడలను చూడటానికి పోవచ్చు.
మనవరాళ్ళని చుట్టానికి కూడా పోవచ్చు. హాస్టల్లో చదివిస్తుంటే పోయి బస్సులో పోయి బ్రహ్మాండంగా చూసి రావచ్చు. ఆ విధంగా ఈరోజు బస్సు ఫ్రీ పెట్టాం. అన్నదాత క్లియర్ అయిపోతుంది. గ్యాస్ 3 సిలిండర్లు, అదే కాకుండా తల్లికి వందనం. ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారు. నరసరావుపేట స్థానిక 21వ వార్డులో మసీదుల వద్ద రోడ్లను, మురికి కాలువలను ఎమ్మెల్యే చెదలవాడ శుభ్రం చేశారు. పవిత్ర రంజాన్ ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరులకు మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిసరాలను స్వయంగా చీపురు పారపట్టి క్లీన్ చేశారు. ఎమ్మెల్యే చెదలవాడతో పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో కూటమి నేతలు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు నరసరావుపేటని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, వీళ్ళిద్దరూ కూడా స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి మరి రంజాన్ పండగ మాసంలో ప్రతి మసీద్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా శుభ్రం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇవాళ 21వ వార్డులో మరి ముస్లిం మైనారిటీ సోదరులు, అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగింది. మసీద్ దగ్గర కాలువలు శుభ్రం చేయటం, బ్లీచింగ్ పౌడర్ వేయటం, అదేవిధంగా రోడ్లన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉన్నాం. కాబట్టి నర్సాపేట పరిసర ప్రాంతాల్లో అన్నింటిలో మసీదులు ఎక్కడైతే ఉన్నాయో రంజాన్ మాసంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా, అదేవిధంగా మన పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేసుకునే బాధ్యత మేము తీసుకున్నాము. నర్సాపేట పట్టణంలో ప్రతిరోజు ఉదయాన్నే శానిటేషన్ పనులు పర్యవేక్షిస్తూ, అలాగే రంజాన్ మాసం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నర్సాపేట నియోజకవర్గంలో అరవింద్ బాబు గారు ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉన్న ఏరియాల్లో మసీదుల దగ్గర శానిటేషన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఆయన దగ్గరుండి తీయడం జరుగుతుంది. నరసరావుపేట నియోజకవర్గ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతు కుటుంబాలకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని నరసరావుపేట మరియు రొంపిచెర్ల మండలాల్లోని మొత్తం 20,463 లబ్ధిదారుల కుటుంబాలకు 3 విడతల్లో కలిపి మొత్తం 39.4732 కోట్ల నిధులు విడుదలయ్యాయని ఆయన వివరించారు. మండలాల వారీగా వివరాలను వెల్లడిస్తూ నరసరావుపేట మండలంలో 10,405 రైతు కుటుంబాలకు గాను 20.1612 కోట్లు మరియు రొంపిచెర్ల మండలంలో 10,058 రైతు కుటుంబాలకు గాను 19.312 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విడతల వారీగా చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతల్లో 14.3 కోట్ల రూపాయలు, రెండో విడతల్లో 13.3 కోట్ల రూపాయలు మరియు మూడో విడతల్లో 11.8732 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు మరియు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారిని వేదిక మీదకి సార్ ఒకసారి అంతే ఓకే సార్. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు గారికి, మద్దతుంది. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర గారు, అలాగే పిఎం గారు నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రైతుని ఏ విధంగానైనా సరే ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో మనకున్నటువంటి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ, ఫిషరీస్, ఇలా వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కూడా జీడిపికి 35% అందిస్తున్న నేపథ్యంలో మరి రైతు బాగుండాలి, రైతును ఆదుకోవాలి. ఎన్నో కష్టాలు, నష్టాలు. ప్రస్తుతం రైతులైతే ఎరువులు, పురుగు మందులు
ఎంత వేసినా కానీ ఆశించిన దిగుబడులు రాక చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. భూసారం తగ్గిపోతుంది, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ సంవత్సరం అయితే ఎల్నినో ప్రభావం అనేది వస్తుంది. ఎల్నినో ప్రభావం అంటే వర్షాలు పడవు, అంటే కొంతకాలం చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పటికే మనకు 4 నెలలుగా వర్షాలు లేవండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులు ఏ విధంగానూ నిరాశ చెందకూడదు, రైతుని ఆదుకోవాలి, రైతుని ఏ విధంగా ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం చేపట్టినటువంటి మరో గొప్ప కార్యక్రమమే ఈ అన్నదాత సుఖీభవ. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మొట్టమొదటి విడతగా 7,000, రెండో విడతగా 7,000, మరి మూడో విడతగా 6,000 వేయడం జరిగింది. అంటే మనం ఇచ్చిన హామీ ప్రకారం 20,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో వేయడం జరిగింది. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో 14,500 మాత్రమే వేయటం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో చూస్తే మనం 20,000 వేయటం జరిగింది. రైతులకి సబ్సిడీ ధరల విత్తనాలు ఇచ్చాము, యూరియా ఇచ్చాము. అదేవిధంగా మరి ఆర్గానిక్ వ్యవసాయం చేయటం, ప్రకృతి వ్యవసాయం చేయడానికి మరి వ్యవసాయ అధికారులు కూడా మీకు అందరు కూడా అండగా ఉంటున్నారు. ఇవాళ పూర్తిగా ప్రజలు మమేకమై పనిచేసే డిపార్ట్మెంట్లు మెడికల్ అండ్ హెల్త్ ఒకటి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మూడోది వ్యవసాయ డిపార్ట్మెంటు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది కూడా అధికారులు, మన జిల్లా అధికారులు కానీ మండల అధికారులు ఏవో గారు కానీ వీళ్ళందరూ కూడా మహిళలే ఉన్నారు. ఆడపిల్లలు పాపం కష్టపడి పొలాల్లోకి వెళ్తారు. మరి పొలాలకు పట్టిన మరి చెద కానీ పీడ కానీ ఇవన్నీ కూడా చూసి వాటికి ఏ విధంగా మందులు వేయాలో చూస్తారు పాపం. మరి నిజంగా కష్టమైన పని అయినా కానీ వాళ్ళు కష్టం అనుకోకుండా ఇష్టంగా పనిచేస్తున్నారు. పొలాలు కూడా చాలా నవ్వుతా సరదాగా వస్తారు. అందుకని మన పంటలు బాగా పండుతున్నాయి. 13,000 రూపాయలు ఇస్తారని చెప్పి రైతులు మోసం చేసి రైతులకి పండిన పంటకు సరైన ధర లేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే జగన్ రెడ్డి పాపం ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూసి ఈ రోజైనా పలకరించిన పాపన పోలేదని చెప్పి ఈ రోజున మేము అందరికి కూడా విన్నవిస్తున్నాను సోదరులారా. అందుకే రైతులకు భారీ సాయం అందుతున్న వైసీపీ అసత్య ప్రచారం చేస్తున్న సంగతి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయి వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2026 డిసెంబర్ నాటికి భూ సమస్యలనే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే అమలు చేసి అన్నదాతకు అండగా నిలిచింది. రైతులను రాజుగా చూడాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించిన సంగతి మీ అందరూ తెలుసు. దానిని అమలు చేస్తున్న సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసింది తెలియజేస్తా ఉన్నాను. నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో నరసరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి జిలాని, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మనం అహర్నిశలు కష్టపడ్డామని జిలాని తెలిపారు. స్థానికంగా జనసేనకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డుల్లో, గ్రామ పంచాయతీలలో పోటీ చేస్తామన్నారు. పదమూడవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. గత 2014లో కులాలకి మతాలకి అతీతంగా మరి పవన్ కళ్యాణ్ గారు కొద్దిమంది కార్యకర్తలతో మరి పార్టీ స్థాపించడం జరిగింది. కాలక్రమేణా మరి దినదిన అభివృద్ధి అయి ఈరోజు మరి సుమారు 15 లక్షల సభ్యత్వం గల కార్యకర్తలతో మరి పార్టీ పద్ధతిగా చేయడం జరిగింది. పల్నాటి తిరుమలగా పిలువబడే దేవరంపాడు మత్స్యావతార వెంకన్న స్వామి ఆలయంలో
తిరునాళ్ల మహోత్సవం 4వ శనివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్షేత్రమునందు స్వామివారిని నేతి వెంకన్న స్వామిగా కొలవబడుతున్నారు. పైకప్పు లేకుండా ఎండకు ఎండి వానకు తడిసే ఆలయ ప్రత్యేకతగా భావిస్తారు. తిరునాళ్లకు విద్యుత్ ప్రభులు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందాలని ఈవో గణపతి సురేష్ తెలిపారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు కొండపై వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ శనివారము 4వ శనివారం 4వ వారం అవడం వల్ల సోమవారి తిరునాళ్ళు ఘనంగా జరుగుతుంది. ఈ తిరునాళ్ళకు వచ్చే భక్తులు అత్యధిక సంఖ్యలు ఎక్కువ రావడం వల్ల పోలీసు సిబ్బంది వారి వంతు సహాయంగా దేవస్థానం క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకోవడానికి సాఫీగా ముమ్మరైన ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సహకారం అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఉంది. అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా భక్తులకి ఎండకి ఏదైనా సమస్యలు పడిపోయినా కానీ వారి వంతు సహాయ సహకారం ఇచ్చి వాళ్ళని చర్యలు తీసుకున్నారు వారి మీద. అట్లాగే అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఈ దేవాలయం అటు శాఖలో ఉండటం వల్ల ఎక్కువగా ఈ పొంగలు పెట్టిన వారు ఉండటం వల్ల నిప్పు ఎక్కడా చెల్లుబాటు కాకుండా ఉండటానికి ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడెక్కడ వాళ్ళు తనిఖీలు చేస్తూ వాళ్ళు సూపర్వైజింగ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా స్వామివారికి తలనాలు ఇచ్చేటప్పుడు స్నానం చేసి తలనాలు ఇచ్చే సమయంలో కాలువలో స్నానం చేయడానికి నీళ్లు కూడా వాళ్ళు కూడా ఉండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని శాఖ సమన్వయంతోనే మేము ఈ తిరునాళ్ళు ఘనంగా జరుగుతుంది. నరసరావుపేట మండలం ఇక్కుర్తిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవింద బాబు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ సమాజ మార్పుకు విద్యే మూల స్తంభమని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యాభ్యాసంతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో కూడా విద్యార్థులు రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యా సంవత్సరం పొడవునా వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. చాలా బాగా చదువుకుంటున్నారు, మంచి డ్యాన్సులు వేస్తున్నారు. గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా మీ అందరికి కూడా అండగా ఉంటున్నారు. ఇక్కడే మరి ఎన్నో ఎలక్షన్ జరిగినాయి. ఈ బూత్లో దాదాపు 75 ఏళ్ళు అయింది ఈ స్కూల్ పెట్టి. మరి ఎంతో ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడే చదువుకోవడం జరిగింది. అందరూ కూడా బాగా చదువుతున్నారు, ఆటలాడుతున్నారు. మన విద్యా కమిటీ చైర్మన్ కూడా మీకు బాగా అండగా ఉంటున్నాడు. గ్రామ నాయకులు కూడా మీకు అండగా ఉంటున్నారు. మీ స్కూల్కి ఏం కావాలో అన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తూ ఉంది. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు, చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నారు. అవునా కాదా? ఇట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు, మీకు ప్రైజులు ఇస్తున్నారు. ప్రైజులు కూడా ఉడతా రావు గారు ఇచ్చారు, మన నాయకుడు అల్లూరుపల్లి నాయకులు. అదేవిధంగా ఈ స్కూల్కి ప్రగతి కూడా ఉంటుంది, కట్టిస్తాను గట్టిగా. వెనక 2 రూమ్స్ కూడా వేయాలి, వాటిని కూడా శాంక్షన్ చేయిద్దాం. పిల్లలందరూ బాగా చదవాలి. మరి రామారావు గారు చెప్పినట్టు మంచి తెలివైన పిల్లలకు కలెక్ట్ అవుతారని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి అది గుర్తుపెట్టుకొని మీరు చదవాలి. మండల కేంద్రమైన నకరికల్లు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ సందర్భంగా కేక్ కట్ చేసి జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి భావితరాలకు భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి పనిచేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మున్వర్ బాజీ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం
ఈరోజు నగరికల్ మండలంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. ఇందులో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో వివిధ మండలాల నాయకులు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు పెట్టిన పార్టీ జనసేన. ఏదో ఆశించి ఏదో డబ్బులు వస్తాయి, ఏదో తిన్నాము అనుకునే పార్టీ కాదు ఇది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసి పెడుతున్నారు ఈరోజు. అదేవిధంగా మా నాయకుడు కూడా మాకు ఇది కావాలి అని అంటే కంపల్సరిగా అది ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సామాజిక సేవ మార్గంలో నడుస్తున్నాడు. అదేవిధంగా జనసేన పార్టీ నగరికల్ మండలం నుంచి మేము ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క ప్రజలకి పిలుపునిస్తున్నాం. మేము ఈ పార్టీ పెట్టింది మీ సేవ కోసం. మాకు కులం, మతం, పార్టీ, ప్రాంతం ఏదీ లేదు. మీ సమస్య తీర్చడానికే మేము ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్ మండలంలో నగరికల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తెని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నగరికల్ మండలం హెడ్ క్వార్టర్స్లో జిల్లా పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేసి ఇదే సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. నాయకుడి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో, ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్లో స్థానికంగా మీరే అక్కడ ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకొని ప్రజలకు జనసేన పార్టీ చేస్తున్న కృషి, ఈ రాష్ట్రం పట్ల జనసేన పార్టీ చేస్తున్న ప్రతి నిత్యం చేస్తున్న పనుల్ని వాళ్ళకందరికీ విశదీకరించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడే జనసేన పార్టీ అని మన సిద్ధాంతాలను ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలో నరసరావుపేటలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ సెంటర్లో మదర్ తెరీసా విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లాలు, మండలాలు మరియు నియోజకవర్గ స్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. జన సైనికులందరికీ కూడా ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు జన సైనికులకి, మా యొక్క వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా 13వ సంవత్సరం జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా 13 సంవత్సరాల క్రితం చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అన్నారు. అదే ధైర్యంతో ఈరోజు మీ అధికారంలోకి వచ్చి ఎన్నో రోడ్లు వేశారు, ఎన్నో చోట్ల లైట్లు వెలిగించారు. ఈరోజు ఆ ధైర్యంతోనే గిరిజన సంక్షేమం కోసం ఆ యొక్క గిరిజనుల దగ్గర ఉండి ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక నరసరావుపేట మార్కెట్ సెంటర్లో మరి జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ బెల్లంకొండ అనిల్ గారు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనంద్ గారు, మరి జనసేన పార్టీ శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు అందరితో కలిసి కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ అనేది ఒక వారసత్వ రాజకీయ పార్టీ కాదండి. మరి జనసేన పార్టీ అనేది ఒక స్వామి వివేకానంద, చెగువేరా, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తుల భావజాలంతో
అట్లాగే దేశ సమగ్రతను కాపాడేటటువంటి 7 మూల సిద్ధాంతాలని మరి పిల్లర్స్గా చేసుకొని ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరిగ్గా 2008లో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేయడం కోసం కామన్ మ్యాన్ ప్రొడక్షన్ అని చెప్పి ఒక సంస్థని స్థాపించారు. దాని అంతర్భాగంగానే జనసేన పార్టీ 2014లో స్థాపించడం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ ప్రజల కోసం స్థాపించారో 13 సంవత్సరాల సుదీర్ఘ ఈ ప్రయాణంలో పోరాట యాత్రలు కానీ, రైతు భరోసా యాత్రలు కానీ, అలానే కూలీలకి కార్మికుల సంక్షేమం కోసం చేసిన పోరాటాలు ఎన్నో ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. పార్టీ స్థాపించిన రోజు కేవలం 25 మందితో స్థాపించిన పార్టీ వాళ్ళ దాదాపు 15 లక్షల మంది సభ్యత్వాలు, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మార్కెట్ సెంటర్లో ఈ ఆవిర్భావ సభ జరుపుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినందుకు మన వీర మహిళలకు, మన జనసేన కార్యకర్తలకు అందరికీ మా శుభాకాంక్షలు. రొంపిచెర్ల మండలం తరపున మేము ఇక్కడ ఆవిర్భావ సభ జరుపుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. రొంపిచెర్ల సెంట్ ఫిలోమినా స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సమ్మర్ ట్రిప్ నిర్వహించారు. నరసరావుపేటలోని స్కై వాల్యూకు పిల్లలను విహారయాత్రకు తీసుకొచ్చినట్లు డైరెక్టర్ కేపీ జయన్ తెలిపారు. 365 రోజుల్లో 326 రోజు వర్కింగ్ డే జరుగుతుందని, పిల్లలకు చదివే కాకుండా బయట ప్రపంచం తెలుసుకోవాలని ఈ విహారయాత్రకు తీసుకొచ్చామని, పిల్లలు ఆటపాటలతో ఎంజాయ్ చేశారని తెలియజేశారు. స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకుని విహారయాత్ర కోసం వచ్చాను. స్కైలైన్ వ్యాలీ నర్సాపేటలో అన్ని ఫెసిలిటీస్ సూపర్గా ఉన్నాయి. పిల్లలకి ఎంటర్టైన్ కోసం చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. తర్వాత స్విమ్మింగ్ పూలు, డ్యాన్స్ ఇవన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. ఫుడ్ కూడా మంచిగానే ఇచ్చారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ 365 రోజుల పిల్లలకి స్కూల్ ఉన్నది, 226 రోజులు స్కూల్ ఉన్నది. దీనిలో ఎప్పుడు పిల్లలు చదువే కాకుండా విహారయాత్రకు వచ్చి బయట ప్రపంచం కూడా తెలిసినట్టు చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా చేసి తిరుగుతున్నారు. బట్ మనతో పేరెంట్స్కు పిల్లలకు ఉన్న కమ్యూనికేషన్ కూడా అర్థమైనట్టు పిల్లలకి వివరిస్తున్నారు. నరసరావుపేటలోని 32వ వార్డు బరంపేట మసీదు నందు ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. మసీదుకు విచ్చేసిన ఎమ్మెల్యే అరవిందబాబుకి మసీదు కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. रब्बना फग़फिर लना की बरकत से हम सब के गुनाहों को माफ़ फरमा। या अल्लाह इस रमज़ान के महीने में हमारे रोज़ों को कबूल फरमा। या अल्लाह जो बच्चों है जो या अल्लाह కొండ కొంచెం ఎన్నికన్నా అన్నా ఎన్నికన్నా ఉన్నట్టన్నా వెళ్ళన్నా నరసరావుపేట జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సహకారంతో మహిళల విలువలు, రక్షణ మరియు మానసిక ఆరోగ్యము పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించబడిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మానసిక వైద్యురాలు శ్రీమతి పరిమి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళల గౌరవం మరియు భద్రతను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. విద్యార్థినులు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకొని సమాజంలో ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. అవగాహన కార్యక్రమం అనంతరం కళాశాల విద్యార్థినులు సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు వాక్థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనమే మారితే సమాజం మారుతోంది, మనం మారితే మనం గెలుస్తాం వంటి నినాదాలతో విద్యార్థులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. స్టేట్ విమెన్ కమిషన్ వాళ్ళు పిలుపు మేరకు ఒక 1K రన్ ప్లాన్ చేసాము. ఎండ తీవ్రత
ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మా మెయిన్ గేట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చాము. థ్యాంక్స్ టు ది ఉమెన్ కమిషన్ ఫర్ నైస్లీ టేకింగ్ అప్ దిస్ యాక్టివిటీ. ఇందులో భాగంగా మెంటల్ హెల్త్ కోసం మా విద్యార్థులందరికీ ఈరోజు ఒక ఫేమస్ సైకాలజిస్ట్ విజయలక్ష్మి మేడం గుంటూరు నుంచి వచ్చి క్లాస్ తీసుకున్నారు. మనిషికి మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అన్న దాని మీద మేడం మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసరావుపేట నడబొడ్డు శ్రీరాంపురంలో ఓ ఇంటి పేడపై పేకాటుతున్నట్లు సమాచారంతో వన్ టౌన్ సిఐ తమ సిబ్బందితో దాడి చేశారు. దాడిలో 10 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 23,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం జిల్లా రైతులకు 135.48 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం. నరసరావుపేటలో పవిత్ర రంజాన్ సందర్భంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, కూటమి నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.